నమస్తే. భగవద్గీతలో 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 2వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. సో భగవానుడు అర్జునుడు ఫస్ట్ శ్లోకంలో అడిగాడు, సన్యాసానికి త్యాగానికి నాకు రెండిటి తత్వము చెప్పు విత్ రెస్పెక్ట్ టు కర్మయోగ. ఎందుకు అర్జునుడు కర్మయోగానికి అర్హుడు అని భగవానుడు చెప్పున్నారు కాబట్టి ముందు అధ్యాయాలలో. ఇప్పుడు అర్జునుడు ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో భగవానుడు చెప్తున్నారు, కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః. సో కొంతమంది పండితులు కామ్య కర్మలని త్యజించడమే సన్యాసము అని చెప్తున్నారు. అట్లాగే సర్వకర్మ ఫల త్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః. సో కొంతమంది విచక్షణాః అంటే ఈ ఆత్మ అనాత్మ తత్వాన్ని బాగా తెలుసుకుని విచక్షణ కలిగిన పండితులు ఇంకొందరు సర్వకర్మ ఫల త్యాగం చేయడాన్ని త్యాగం అని అంటారు అని చెప్తున్నారు. సర్వకర్మ ఫల త్యాగం అంటే సర్వకర్మల నుంచి వచ్చే ఫలాన్ని త్యజించడం. సో భగవానుడు ఈ రకంగా చెప్తున్నారు. సో కొంతమంది ఏమో కామ్యకర్మల్ని వదిలిపెట్టడం సన్యాసం అని చెప్తున్నారు, కొంతమంది ఏమో సర్వకర్మ ఫలత్యాగం చేయడమే త్యాగం అని చెప్తున్నారు అని. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ కామ్యకర్మలు అని చెప్తున్నారు. సో ఇక్కడ కర్మలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. నియత కర్మలు, నిషిద్ధ కర్మలు. నియత కర్మలు అంటే నిత్య కర్మలు, నైమిత్తిక కర్మలు కలిపి నియత కర్మలు అంటే అవి చేయాల్సిన డ్యూటీస్. నిషిద్ధ కర్మలు అంటే చెయ్యకూడని. బట్ కామ్య కర్మలు చెయ్యవలసిన డ్యూటీస్ లోనే ఉంటాయి, కాకపోతే ఫలాసక్తితో చేస్తారు. అందుకని భగవానుడు ఈ కామ్య కర్మలని త్యజించడం సన్యాసం అని చెప్తారు, కానీ నిత్య కర్మలు చెయ్యాలి అని అంటే దాని అర్థం నిత్య కర్మలు వదలకూడదు అని. సో భగవానుడు ఈ విధంగా చెప్తున్నారు. సో నెక్స్ట్ 2-3 శ్లోకాస్ లో దీంట్లో క్లారిటీ వస్తుంది, చూద్దాము. క్లీం కృష్ణాయ నమః.